రామ్దేవ్ బాబా మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెట్టిన కంప్లైంట్ నేపథ్యంలో వాళ్ళ మందుల ద్వారా ప్రాబ్లం అయిపోతుంది, అది పరిష్కారం అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇది మోసం అన్నటువంటి కారణంగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆ ప్రకటనలు ఆపేయమంది. ఆపమన్నా ఆపలేదంటూ వాళ్ళని కోర్టుకు రమ్మంది. కోర్టుకు వచ్చిన మీ మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిందే, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు చర్మ సౌందర్యం మీకు అదేదో ఒక పౌడర్ రాసుకుంటే అందంగా కనబడిపోతారు, వయసు తగ్గిపోతుంది, లేదా ఈ పేస్ట్ పెట్టి తోముకుంటే మీ పళ్ళు అసలు ఎలాంటి రోగం ఉండదు, అద్భుతంగా నవనవలాడుతూ ఉంటాయి, లేకపోతే మీరు ఈ రకమైనటువంటి ఆయిల్ రాసుకుంటే మీ జుట్టు పెద్దదిగా పెరిగిపోతుంది. ఇవన్నీ ఏంటి అడ్వర్టైజ్మెంట్లు? వాటి మీద నిషేధించగలరా? అంటే హిందుత్వ వ్యవస్థలు లేదంటే కనుక ఏవైతే పర్టికులర్గా పెద్దల కాలం నాటి పాతకాలం నాటి ఆరోగ్య సూత్రాలు అవి. ఇదేమి క్యాన్సర్ తగ్గిపోతుంది అంటే క్యాన్సర్కి సంబంధించి ఈ ఆకులు తింటే క్యాన్సర్ అనేటువంటి దానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, లేదా క్యాన్సర్ పెరగకుండా ఉంటుంది. అవి ఇప్పుడు కొన్ని రకాలైనటువంటిది సూచనలు చేస్తున్నారు. దానివల్ల నష్టమేం లేదు కదా, సమాజంలో ఎవరికైనా నష్టం ఉంటుందా? అది చేస్తూ నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్ వాడమంటున్నారు కదా, అది మానేమంటలేదు కదా. రెండవది, వాటిని ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేద అనేటువంటిది దీర్ఘకాలిక పరిష్కారం, సేమ్ టైం వాటిని ముందు జాగ్రత్తగా తీసుకుంటే ఇంకా మంచిది. దానివల్ల రోగం నయమైపోతుంది అంటున్నారు అంటే మరి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాక ఖచ్చితంగా ఆపరేషన్లు అందరూ బ్రతుకుతున్నారా? లేదా ఆపరేషన్ల కారణంగా ప్రాబ్లం వస్తే ఏమంటున్నారు అంటే ఒకటి అనుకుని ఆపరేషన్ అది ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వస్తే ఏమని చెప్తున్నారు? అది మెడికల్లో ఉండే సహజ సిద్ధమైంది, అది నేరం కాదంటున్నారు. అంటే ఒక మామూలు హాస్పిటళ్లలో చేసేటటువంటిదేమో తప్పు కాదు, అక్కడ పొరపాటు జరిగినా తప్పు కాదు. లేదా ఇప్పుడు ఒక మందు ఇస్తున్నారు డాక్టర్ గారు, ఆ జబ్బు తగ్గట్లేదు, అప్పుడు డాక్టర్ మీద చర్య ఉంటుందా? లేకపోతే వైద్య విధానం మీద చర్య ఉంటుందా? ఇంగ్లీష్ వైద్యం మీద చర్య ఉంటుందా? ఉండదు కదా. ఉండాలని కూడా నేను చెప్పను, ఎందుకంటే డాక్టర్ అంచనా వేసుకునేటువంటి దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అంచనా వేసుకుంటుంటారు. అందులో ఉండేటువంటి లోపాలు మనది పరిష్కరించాలని చూస్తారు, కానీ ఎవరు కూడా నాశనం చేయాలని చూడరు కదా. ఏ డాక్టర్ గారైనా సరే చిత్తశుద్ధితోనే చూస్తారు, ఏ హాస్పిటల్ అయినా చిత్తశుద్ధితోనే చూస్తుంది. కానీ వాళ్ళ విషయంలో లేనటువంటి వాళ్ళకి మాత్రం ఇచ్చినటువంటి రెస్పెక్టు ఇక్కడ ఎందుకు రాదు? అలాగే అన్ని కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటిది, ఇది చేస్తే అట్లయిపోతారు మీరు, ఇది చేస్తే ఎట్లయిపోతారని చెప్పేటువంటి ఆయా కార్పొరేట్ సంస్థల జోలికి పోకుండా ఓన్లీ పతంజలి లాంటి వాటి జోలికే పోతూ ఉండటం అన్నటువంటిది ఎందుకు జరుగుతోంది అన్నదే సందేహం. భవిష్యత్తులో చర్చ జరగాల్సినటువంటి వ్యవహారం.